పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా గ్రామ సచివాలయం అట్లాగే రైతన్నలకి రైతు సోదరులకి సేవలు అందించడానికి వివిధ సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రం, అలాగే గ్రామీణ ప్రాంతంలో నిరంతరం వైద్య సేవలు అందించడానికి విలేజ్ క్లినిక్లు ఏవైతే ఏర్పాటు చేశామో ఒకే రోజు ఈ 3 బిల్డింగులు నిర్మాణం ఆలస్యమైనప్పటికీ ఈ రోజు పూర్తి చేసుకొని మీ అందరికీ అందుబాటులోకి వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా గ్రామీణ ప్రజలకి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆ మాటను నిలబెట్టుకుంటూ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి ద్వారా సంక్షేమ పథకాలన్నీ అందిస్తా ఉన్నాం. అట్లాగే ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ ప్రతి సందర్భంలో కరోనా కష్టకాలం కావచ్చు, ఇతరత్రా కావచ్చు, అన్ని రకాలుగా అండదండలుగా నిలబడ్డాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యవర్గం అంతటినీ కూడా. కాకపోతే అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికే కొంచెం గొంతులో పచ్చలకాయ పడినట్టుగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. మన గ్రామానికి సంబంధించి జీకొండూరు నుంచి గంగినేనిపాలెం వరకు ఏమైతే రహదారి నిర్మాణం 20 కోట్ల రూపాయలతో ప్రారంభమైందో దురదృష్టవశాత్తు ఆలస్యం అవుతా ఉంది రకరకాల కారణాల వల్ల. అది ప్రభుత్వం దృష్టికి, పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. త్వరలో ఆ కార్యక్రమం పూర్తయి ఎందుకంటే ఆ ఊరి మధ్యలో నుంచి వెళ్తా, ఇటు గ్రామాల నుంచి వెళ్తా మన చెరువు మాధవరం తదితర గ్రామాలన్నింటినీ కలుపుకుంటా వెళ్లే దారి పూర్తిగానందువల్ల ఈ గ్రామ రైతాంగానికి కూడా అవస్థ కలుగుతా ఉంది. ఈ ముందు నుంచి వెళ్లే రోడ్డు ఏమైతే మన బైపాస్ రోడ్డు ఉందో, నియోజకవర్గంలో 5 ప్రధానమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటే ఈ రోడ్డు కూడా పెట్టున్నాం. కానీ ఇది కూడా శాంక్షన్ లోకి రాలేదు. త్వరలో అది కూడా వచ్చి 2 పక్కల గడ్డమణుకు సంబంధించిన రోడ్లు పూర్తయితే ఈ గ్రామానికి మరింత ఉపయుక్తంగా ఉంటుందని, గ్రామ ప్రజలకు కానీ ఈ దుమ్ము ధూళి లేకుండా కొంచెం ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఏమైనా మన శివయ్య గారిని గ్రామం తరపున, నా తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభినందిస్తూ, వారి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇస్తారు కేడర్కి అంతా అన్ని త్వరలో విషయాలన్నీ మీకు తెలిస్తే తెలియజేస్తా. మైలవరం నియోజకవర్గం నుంచి 2024లో పోటీ చేస్తున్నారా లేదా వైసీపీ అభ్యర్థిగా? చెప్తానండి, త్వరలో అన్ని వివరాలు మీకు తెలియజేస్తా. ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ ఇస్తాను. కృష్ణప్రసాద్ గారు టీడీపీ అధిష్టానానికి ఆల్రెడీ చర్చలు జరిపారు. గుంటూరు ఎంపీగా కానీ, వెలమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా కానీ, చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థి కానీ మీరు చెప్పిన అన్ని ఏ ఒక్కటి జరగదు. 100% అది గ్యారెంటీ. థ్యాంక్ యూ అండి. నేను మీకు మైలవరం నియోజకవర్గంలో ఉన్న పత్రికా సోదరులందరికీ అతి త్వరలో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నా. బహుశా ఫిబ్రవరి 4-5 తారీఖుల్లో. అప్పుడు అన్ని వివరాలు స్పష్టంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తా, నా మనోభావాలు కూడా చెప్తా, అన్ని విషయాలు మీకు తెలియపరుస్తా.